సంబంధానికి అడ్డుగా ఉన్నానని, తనపై హత్యాయత్నానికి పాల్పడిన భర్తపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని శృతి అనే మహిళ శుక్రవారం మీడియా ముందు వాపోయింది. వింజనంపాడుకు చెందిన శివకృష్ణతో తనకు 8 నెలల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగినప్పటికీ భర్త చెడు తిరుగులకు తాను అడ్డుపడుతున్నా అనే సాకుతో తనపై తప్పుడు ప్రచారం చేసి ఇంట్లో నుంచి గెంటివేసి తాను చంపేందుకు కూడా ప్రయత్నించాడని ఆవేదన చెందింది. పోలీసుల వద్దకు వెళ్లి మొరబెట్టుకున్నప్పటికీ తనకు న్యాయం జరగకపోగా తన భర్తకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకు వివిధ రూపాలలో తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని మహిళ స్పష్టం చేసింది. ఈ మహిళకు మద్దతుగా మహిళల సమస్యలను తన సమస్యగా భావించి పోరాడే కవిత కూడా తోడుగా నిలిచారు. నమస్కారం అండి. నా పేరు కొమ్మినేని శృతి. నన్ను 8 నెలల క్రితం ఇంజనంపాడుకు చెందిన ఏలూరి శ్రీనివాసరావు గారి కొడుకు ఏలూరి శివకృష్ణకి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో 27 లక్షలు కట్నం ఇచ్చారు. 25 సవర్లు బంగారం పెట్టారు. పెళ్ళి అయ్యాక ఒక 15 రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత తాగొచ్చి ప్రతిరోజు కొట్టేవాడు. ప్రతిరోజు నోటికి పట్టకుండా బూతులు తిట్టేవాడు. ఒకరోజు వాళ్ళ వదినతో కలిసి అతను అక్రమ సంబంధం పెట్టుకొని శారీరకంగా కలిసి ఉన్నాడు మా ఇంట్లోనే. అది నిలదీసి అడిగానని ఆ రోజు ఇద్దరు కలిసి నన్ను కొట్టారు. ప్రతిరోజు ఇదే పని అయిపోయింది. ఇలా 15 రోజులు గడిచాక 15-20 రోజులు అతను నాతో బెడ్రూమ్లో కలిసి ఉంది. నాకు తెలియకుండా వీడియో తీశాడు. వీడియో తీసి అది నాకే చూపించి నాకు రాధికకి మధ్య ఉన్న, ఆవిడ పేరు ఏలూరు రాధిక, నాకు రాధికకి మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి మీ పుట్టింట్లో చెప్పిన సైలెంట్గా నాకు విడాకులు ఇచ్చి నా ఇంటి నుంచి వెళ్ళిపోకపోయినా ఈ వీడియోని నేను ఇంటర్నెట్లో పెడతాను, లేదంటే మార్ఫింగ్ చేసైనా పెడతాను అవసరమైతే. అప్పుడు పరువు పోయి నువ్వే చచ్చిపోతావు, లేదా నేనే చంపి నా పరువు పోయింది అందుకే నేను చంపానని చెప్తా. నా మీద ఏ కేసు ఉండదు. అవసరమైతే ఒక 10 లక్షలు పోలీసులకు పడేస్తే వాళ్ళు నేను చెప్పిందల్లా వింటారు. అప్పుడు నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, నేను చేసేది ఇదే అని ప్రతిరోజు అది చూయించి కొట్టేవాడు. ప్రతిరోజు బెదిరించేవాడు. అతను ఎంత బెదిరించినా నేను అతని ఇంటి నుంచి వెళ్ళిపోవట్లేదని వాళ్ళ వదిన రాధికతో కలిసి ఆగస్టు 1వ తేదీ అర్ధరాత్రి దాదాపు 12:30 దాటింది. ఆ సమయంలో ఒక పథకం ప్రకారం ఒక పిడి కత్తి తీసుకొని వచ్చి నన్ను పొడిచారు. 5 సార్లు పొడిచారు నన్ను. 5 సార్లు 3 సార్లు నేను తప్పించుకోగలను, 4వసారి నేను తప్పించుకోలేకపోయాను. ఆ కత్తిపోటు కడుపులో దిగింది. 5వసారి నా చేతితో గట్టిగా కత్తి పట్టుకోవడం వల్ల చేతికి గాయమైంది. చేతిలో నుంచి కత్తి లాగేసుకోగానే అతను ఆ కత్తి రాధిక తీసుకొని నా గొంతు మీద పెట్టింది. వెంటనే నేను టీవీ దగ్గర ఉన్న ఫ్లవర్ వాజ్ తీసుకొని వాళ్ళిద్దరిని భుజాలపై కొట్టి తప్పించుకొని పక్కకు వచ్చేసి అక్కడ పక్కనే ఉన్న కారం డబ్బా తీసుకొని వాళ్ళ మొహాల మీద కారం కొట్టేసి నా ఫోన్ తీసుకొని నేను బయటకు వచ్చేసాను. పోలీసులకు ఫోన్ చేద్దామని చూస్తే ముందుగానే ఫోన్లో సిమ్ములు తీసేశారు. కింద అద్దెకుండే వాళ్ళ తలుపు కొట్టాను. అర్ధరాత్రి 1 గంట అప్పుడు వాళ్ళు తలుపు తీయలేదు. అలానే బయటికి పరిగెత్తుకుంటూ 1 కిలోమీటర్ పరిగెత్తి వెళ్ళాను. ఎస్సీ కాలనీలో ఒకళ్ళింటి డోర్ కొట్టా. కనీసం మంచినీళ్ళు ఇవ్వమనైనా బతిమలాడాను, కానీ వాళ్ళు అస్సలు తలుపు తీయలేదు. అలా పరిగెత్తుకుంటూ కొంచెం దూరం నడుచుకుంటూ రోడ్డు మీద పడి వస్తున్న అర్ధరాత్రి చాలా బస్సులు, కార్లు, బైకులు అన్నీ వచ్చాయి, కానీ ఎవ్వరు ఆపలేదు. దండం పెట్టి బ్రతిమాలినా ఆపలేదు. దాదాపు 4 కిలోమీటర్ల దూరం గుంటూరు నుంచి పత్తిపాడుకి వెళ్ళే హైవే వరకు పరిగెత్తుకుంటూ వచ్చాను. హైవే మీద పెట్రోల్ బంక్ దగ్గర ఒక అతన్ని బతిమలాడితే అతని విషయం ఏంటని అడిగి నేను చెప్పగానే నన్ను బైక్ మీద ఎక్కించుకొని జీజీహెచ్కి తీసుకొచ్చాడు. నా పేరు పోకూరి కవిత అండి. నేను మహిళా నాయకురాలుగా 40 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నాను. శృతి అనే అమ్మాయిని ఇంజనంపాడికి సంబంధించిన ఏలూరు శివప్రసాద్కి ఇచ్చి పెళ్లి చేశారండి. శివకృష్ణకి ఇచ్చి
అయితే అతను ఆ అమ్మాయిని మర్డర్ చేసి అటెండర్ మర్డర్ చేసి వెళ్తే ఆ ఊరు ఎమ్మెల్యే ఆంజనేయులు గారు బాగా సపోర్ట్ చేసి ఆయన ఎందుకు వచ్చాడో ఆడపిల్ల జీవితాల్లోకి అర్థం కావట్లేదు. పోలీసులు కూడా అతనికే మద్దతు ఇస్తున్నారు. ఆడపిల్ల జీవితం కావాలి, ఆడపిల్ల నిలబడాలని ఆలోచించకుండా కేసులు కట్టకుండా పుట్టిట్టి కేసులు కట్టి ఏ సెక్షన్లు పిచ్చి సెక్షన్లు పెట్టి వాడిని అరెస్ట్ చేయకుండా బయట తిప్పుతున్నారు. ఈ విషయంలోకి అయితే శృతిని తీసుకొని నేను ఎంత దూరంకి వెళ్ళటానికైనా సిద్ధపడతాను. ఎస్పీ గారి ఆఫీస్ కాడ ధర్నా పెడతాను కూడా సిద్ధపడతాను. నేను పుట్టి చరుకూరులో ధర్నా పెడతాను. ఎమ్మెల్యే గారి ఇంటి ముందు కూడా ముట్టడిస్తాం. ఎమ్మెల్యే గారి ఇల్లు ఖచ్చితంగా దీని విషయంలో మేము వెనకాడం. ఈ అమ్మాయి శృతికి అయితే న్యాయం జరగాలి, వాడిని ఎమ్మటే అరెస్ట్ చేయాలి.